విరాట్ కోహ్లీ తాగే వాటర్ నేను తాగుతాను. ఒక విరాట్ కోహ్లీ 3,000 రూపాయలు పెట్టుకుని ఆడు వాటర్ తాగితే నాకు ఏ ఖర్చు లేకుండా నేను విరాట్ కోహ్లీ తాగే వాటరే నేను తాగుతున్నాను. ఇది ఆక్వాగార్డ్ మనం మెషిన్స్లో ఉంటాయి కదా, ఆక్వాగార్డ్ వాటర్ ఇది. సో మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఏ కలర్ వచ్చింది? ఆరెంజ్ కలర్ వచ్చింది. అంటే ఆక్వాగార్డ్ వాటర్ ఆరెంజ్ కలర్ వచ్చింది. సో ఆక్వాగార్డ్ కలర్ ఆరెంజ్ కలర్ వచ్చిందంటే అది వాడకూడని వాటర్ అనమాట. అంటే అందులో ఏది మినరల్స్ ఉండవు, జీరో మినరల్స్. కాబట్టి స్లైట్లీ ఎసిడిక్, అంటే ఆరెంజ్ కలర్ వచ్చింది కాబట్టి స్లైట్లీ ఎసిడిక్. సో మీరు ఇది వాడకూడదు. కొలే వాటర్ తాగాలి, లేదా బోర్ వాటర్ అయినా పర్లేదు. బోర్ వాటర్ కొంచెం వేడి చేసుకుని తాగొచ్చు. 2. మూడోది ఏంటంటే రాగి వాటర్ తాగాలి. మీకు ఇంకా లేదు నాకు బ్రాండెడ్, మాకు ఇలాంటివి అన్నీ వద్దు, బ్రాండెడ్ వాటర్ తాగాలనుకుంటే మాత్రం మీరు తాగాల్సింది ఏంటంటే టాటా కోపర్ ప్లస్. మన టాటా వాడిది కాపర్ రిచ్ వాటర్ బాటిల్ ఉన్నాయి కదా, బయట దొరుకుతాయి కదా 10 రూపీస్కి 20 రూపీస్కి. ఆ వాటర్ కూడా నేను టెస్ట్ చేశాను, గ్రీన్ కలర్లో వచ్చింది. సో దట్ ఈజ్ సూటబుల్ టు డ్రింక్ అనమాట. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలోని ఇంపార్టెన్స్ ఆఫ్ డ్రింకింగ్ వాటర్ గురించి నేను చెప్పబోతున్నాను. అండ్ మనం ఎటువంటి వాటర్ తాగితే మన హెల్త్ బాగుంటుంది, మన హెల్త్ ఇంక్రీజ్ అవుతుంది అనే దాని మీద మీకు ఒక క్లారిటీ అయితే ఇస్తాను. ఫ్రెండ్స్, మనం బేసిక్గా మనకు దాహం వేస్తే లైక్ క్యాన్ వాటర్ కానీ, డ్రింకింగ్ వాటర్ కానీ, వాటర్ బాటిల్ కానీ, ఇంట్లో వాటర్ కానీ ఏదో వాటర్ తాగుతూ ఉంటాం. ఓకే, అంతవరకు బాగానే ఉంది. కానీ మనం తాగే వాటరు హెల్తీయా కాదా అని తెలుసుకోవడం ఎలా అనేది నేను మీకు చెప్తాను. మనం తాగే వాటరు హెల్తీయా కాదా అనేది మనం ఒక టెస్ట్ ద్వారా మనం టెస్ట్ ఇచ్చేసుకోవచ్చు అనమాట. దాన్నే pH టెస్ట్ అంటారు. బేసిక్గా pH టెస్ట్ అంటే మనకి నెంబర్స్ ఉంటాయి. 7 అయితే న్యూట్రల్, 7 కన్నా బిలో అయితే స్లైట్లీ ఎసిడిక్, తర్వాత ఎసిడిక్ అండ్ మోర్ ఎసిడిక్. అదే 7 కన్నా పైన ఉంటే స్లైట్లీ ఆల్కలైన్, హై ఆల్కలైన్ అనమాట. మన బాడీ యొక్క బ్లడ్ pH ఎంత ఉంటుంది అంటే 7 నుంచి 7.5 pH దాకా ఉంటుంది. 7 to 8.5 pH దాకా మన బ్లడ్ pH ఉంటుంది. మనం తాగే వాటర్ కూడా 7 or 8.5 దాకే ఉండాలి. మనం తాగే వాటర్ ఆల్కలైన్ అయి ఉండాలి. సో ఆల్కలైన్ ఉంటే మన హెల్త్కి చాలా చాలా మంచిది. అది కాకుండా మన వాటరు ఆల్కలైన్ కాకుండా స్లైట్లీ ఎసిడిక్ స్లైట్లీ ఎసిడిక్ అయినా కొంచెం పర్లేదు, బట్ ఎసిడిక్, మోర్ ఎసిడిక్లా అయితే మాత్రం మన బాడీ చాలా అంటే చాలా కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుంది. మనం తాగే వాటర్ ఎసిడిక్ అయితే మన బాడీలో ఉన్న బ్లడ్ pHని ఆల్కలైన్ చేయడానికి బాడీ ఏం చేస్తుంది అంటే మన బాడీలో ఉన్న కాల్షియం తీసేసుకుని ఇది ఆల్కలైన్ చేస్తుంది, అంటే మేనేజ్మెంట్ చేస్తుంది అనమాట. మన బాడీ చేసే పని ఏంటంటే అదే కదా, మనం ఏ మంచి ఫుడ్ తిన్నా బ్యాడ్ ఫుడ్ తిన్నా దాన్ని మొత్తం న్యూట్రలైజ్ చేయడమే దాని పని. సో అలా న్యూట్రలైజ్ చేసే పొజిషన్లో మన బోన్ యొక్క కాల్షియం తినేస్తుంది. సో ఇలాగా ఎసిడిక్ వాటర్ తాగడం వల్ల ఏమవుతుందంటే మనకి కీళ్ళ నొప్పులు కానీ, నడు నొప్పులు కానీ, చాలా బోన్ రిలేటెడ్ సిమ్టమ్స్ అని మనకు వస్తాయి. చాలామంది మీరు ఇది ఎక్స్పీరియన్స్ అయి ఉండొచ్చు. ఎందుకంటే మనం బేసిక్గా మనం మెట్రో సిటీస్ కానీ, కంపెనీలో కానీ అక్కడ ఏంటంటే ఆల్కలైన్ వాటర్ లాంటివి ఏముంటుంది, క్యాన్ వాటర్ మనకు పైనుంచి బయట నుంచి 10 రూపీస్ 20 రూపీస్ వాటర్ ఉంటుంది కదా, అది తీసుకొచ్చి మామూలుగా అప్పటికప్పుడు మరి దాహం వేస్తుంది కాబట్టి తాగాలి కాబట్టి ఏదో క్యాన్ వాటర్ పెడతారు. బట్ ఆ క్యాన్ వాటర్ తాగడం వల్ల ఏంటంటే మన బ్లడ్ pH అనేది ఎసిడిక్ అయిపోవడం వల్ల ఏంటంటే బాడీ ఏజింగ్ ఫాస్ట్ అయిపోతుంది అనమాట. అంటే బోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ రావడం అనేది ఇది ఒక కారణం అవుతుంది. ఇదే కాదు, మనకి ఎసిడిటీ కూడా పెంచుతుంది. ఎసిడిక్ వాటర్ తాగడం వల్ల ఎసిడిటీ పెంచుతుంది. ఓకే, అండ్ అలాగే డయాబెటీస్ వచ్చే ప్రాబ్లం కూడా వస్తుంది, అండ్ క్యాన్సర్ కూడా వచ్చే ప్రాబ్లం ఉంటుంది. ఎందుకంటే ఈ ఎసిడిక్ వాటర్ తాగడం వల్ల మన బాడీలోని ఇన్ఫ్లమేషన్ అనేది పెరుగుతుంది. బాడీలో ఇన్ఫ్లమేషన్ పెరిగిందంటే చాలా రకాల జబ్బులు రావడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ క్యాన్సర్ వస్తుందో రాదో నాకు తెలియదు, ఇంకోటి ఏంటంటే డయాబెటీస్ వస్తుందో రాదో నాకు తెలియదు. కానీ బోన్ రిలేటెడ్ అయితే మాత్రం ఖచ్చితంగా గొల్లబారి చేస్తుంది మొత్తం, అంటే మొత్తం తినేస్తుంది అనమాట. కాల్షియం లాగేసుకుంటుంది. ఆ కాల్షియం లాగడం వల్ల ఏమవుతుందంటే ఇలా ప్రాబ్లం అవుతుంది. ఒకవేళ మనకి ఏది కానీ పొజిషన్ తప్పదు ఇంకా వాటర్ తాగాలంటే మనం ఏం చేయాలంటే లైక్ మెట్రో సిటీస్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలంటే, ఓకే మనకు ఆల్కలైన్ వాటర్ దొరకదు, మనకు కొలై వాటర్ బాగోదు, మన హైదరాబాద్లో లాంటి సిటీస్లో బాగోదు అంటే కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకుంటూ ఉంటే దానికి కొంచెం సెట్ అవుతుంది. అంటే కాల్షియం రిచ్ ఫుడ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నువ్వులు, మిల్క్, పన్నీరు, కర్డ్, ఇలాగా కొన్ని ఉంటాయి, ఆకుకూరలు ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ కాల్షియం ఎక్కువ ఉంటాయి. సో కాల్షియం రిచ్ ఫుడ్ తీసుకుంటే ఇది బ్యాలెన్స్ అవుతుంది. సో అదంతా పక్కన పెడితే
మనం తాగే వాటర్ పర్ఫెక్ట్గా ఉంటే మనకి ఏ ప్రాబ్లమ్స్ రావు కదా. సో అదే నేను మీకు ఇప్పుడు ఒక డెమోన్స్ట్రేషన్ చూపించబోతున్నాను. సో మీరైతే ఖచ్చితంగా చూడండి. నేను విరాట్ కోహ్లీ తాగే వాటర్ నేను తాగుతాను. ఒక విరాట్ కోహ్లీ 3,000 రూపాయలు పెట్టుకుని ఆ వాటర్ తాగితే నాకు ఏ ఖర్చు లేకుండా నేను విరాట్ కోహ్లీ తాగే వాటరే నేను తాగుతున్నాను. అఫ్ కోర్స్ వాడంత 3,000 కాకపోయినా నాది కనీసం ఓకే, నా pH వచ్చేసరికి 8.5 దాకా ఉంటుంది. సో నేను ఎటువంటి వాటర్ తాగుతానో నేను మీకు ఈ వీడియోలో నేను డెమాన్స్ట్రేషన్ అయితే చేస్తాను. మీరు ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఎండ్ వరకు చూడండి. చాలా ఇంపార్టెంట్ వీడియో, హెల్త్ వీడియో. నేను చాలా తక్కువ వీడియోస్ చేస్తాను హెల్త్. ఇక్కడి నుంచి కూడా నేను హెల్త్ వీడియోస్ చేస్తాను. చేసిన ప్రతి హెల్త్ వీడియో షార్ట్గా ఉంటుంది, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. ఓకే, సో చాలా ఇంపార్టెంట్ చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు నా దగ్గర pH డ్రాప్స్ ఉన్నాయి. ఇదేంటంటే pH టెస్ట్ అనమాట. మనం వాటర్ టెస్ట్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. మీకు ఇందులో ఉంది కలర్స్ ఉన్నాయి చూసారా, ఆరెంజ్, రెడ్, ఎల్లో, గ్రీన్, లైట్ గ్రీన్ అండ్ నార్మల్ గ్రీన్, డార్క్ గ్రీన్ ఇవన్నీ ఉన్నాయి కదా. ఇవన్నీ pH అనమాట. ఈ 7 ఉంది కదా, ఈ 7 కన్నా డౌన్ అయితే ఎసిడిక్, అదే 7 కన్నా పైకి వస్తే కలర్ అది ఆల్కలైన్. మనం వాటర్ అనేది 7 నుంచి పైకి వచ్చే వాల్యూసే మనం తాగాలి. అలా అయితేనే మన హెల్త్గా ఉంటుంది, చాలా మన లైఫ్ కూడా హెల్తీగా ఉంటుంది అనమాట. ఓకేనా? సో నేను మీకు ఇప్పుడు చూపిస్తాను, చూడండి ఒక్కొక్కటి వేసి. ఓకే, ఇప్పుడు నా దగ్గర గ్లాస్లో ఒక వాటర్ ఉంది. ఇది ఏ వాటర్ తెలీదు. ఇందులో మనం కొంచెం వాటర్ వేసాం. ఓకే, వాటర్ వేసాం. ఇది ఏ వాటర్ నాకు తెలీదు, బట్ ఇది ఏంటంటే మొత్తం 4 రకాల వాటర్ తీసుకున్నాం. ఒకటేమో ఆక్వాగార్డ్ వాటర్, ఇంకోటేమో బోర్ వాటర్, ఇంకోటేమో రాగి బిందుల నీళ్ళు, ఇంకోటేమో మున్సిపల్ వాటర్. ఓకేనా? సో చూడండి. సో ఫ్రెండ్స్, ఇప్పుడు ఏ కలర్ వచ్చింది? లైట్ గ్రీన్, ఎల్లో గ్రీన్, లైట్ గ్రీన్ వచ్చింది. సో ఇది వచ్చేసరికి ఏంటంటే 6.5, అంటే ఇది స్లైట్లీ ఎసిడిక్ అనమాట. బోర్ వాటర్ అనేది స్లైట్లీ ఎసిడిక్ అనమాట. ఓకే, ఇప్పుడు నా దగ్గర ఇంకో వాటర్ ఉంది. ఇదేంటంటే ఆక్వాగార్డ్ వాటర్ అనమాట. ఇది నేను ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే అన్ని 3 గ్లాసులు టెస్ట్ చేసిన తర్వాత గ్రీన్ డార్క్ గ్రీన్ వచ్చింది కాబట్టి ఇది ఖచ్చితంగా కలర్ మారచ్చు. ఇది ఏ కలర్ మారుతుందో నాకు తెలియదు, ఒకసారి చూడండి. ఇది ఆక్వాగార్డ్ మనం మెషిన్స్లో ఉంటాయి కదా, ఆక్వాగార్డ్ వాటర్ ఇది. సో మీరు చూడొచ్చు. సో ఫ్రెండ్స్, ఏ కలర్ వచ్చింది? ఆరెంజ్ కలర్ వచ్చింది. అంటే ఆక్వాగార్డ్ వాటర్ ఆరెంజ్ కలర్ వచ్చింది. సో ఆక్వాగార్డ్ కలర్ ఆరెంజ్ కలర్ వచ్చిందంటే అది వాడకూడని వాటర్ అనమాట. అంటే అందులో ఏది మినరల్స్ ఉండవు, 0 మినరల్స్ కాబట్టి అది ఎసిడిక్, స్లైట్లీ ఎసిడిక్ అంటే ఆరెంజ్ కలర్ వచ్చింది కాబట్టి స్లైట్లీ ఎసిడిక్. సో మీరు ఇది వాడకూడదు. సో ఫ్రెండ్స్, చూసారు కదా మనం వాటర్ టెస్ట్ చేసింది. అంటే ఇదంతా నేను ఎందుకు చెప్తానంటే హెల్త్ అనేది మనం తినే తిండి బట్టి ఉంటుంది. తినే తిండి బట్టే కాదు, మనం తాగే వాటర్ బట్టి కూడా ఉంటుంది. ఓకేనా? మన పూర్వీకులు, మన పెద్దవాళ్ళు అందరూ ఎందుకంత హెల్తీగా ఉన్నారంటే అప్పట్లో ఆక్వాగార్డ్ లాంటివి ఏం లేవు. ఓన్లీ రివర్ వాటర్ ఏదైతే ఉందో ఆ వాటర్నే వాళ్ళు తాగేవారు. ఓకే, రివర్ వాటర్, ఇండుపు గింజలు, తర్వాత పట్టిక అన్ని వేసుకుని చేసుకోవడం వల్ల ఏంటంటే ఆ వాటర్ ఆల్కలైన్గా మారేది. అట్లీస్ట్ స్లైట్లీ ఆల్కలైన్ అనేది ఉండేది అనమాట. అందుకని వాళ్ళంతా హెల్తీగా ఉన్నారు, అంత పుష్టిగా కూడా ఉన్నారు. ఈ రోజుల్లో కూడా 95 ఏళ్ళు బతికిన ముసలి మనం చూస్తూ ఉంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఆకాలం మనుషులు, ఆకాలం ఫుడ్, ఆకాలం నీళ్ళు తాగారు కాబట్టి ఆ కట్టుబాట్లు అనేది వేరు కాబట్టి వాళ్ళంతా హెల్తీగా ఉన్నారు. మనకి ఏంటి 30 ఇయర్స్ 35 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే సరిగ్గా ఎనర్జీ లేకపోవడం ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. సో మీరేంటంటే మీరు వాటర్ తాగాలి అంటే ఇఫ్ యూ వాంట్ టు డ్రింక్ ఎనీ డ్రింకింగ్ వాటర్, మీరు తాగితే కొలే వాటర్ తాగాలి, లేదా బోర్ వాటర్ అయినా పర్లేదు. బోర్ వాటర్ కొంచెం వేడి చేసుకుని తాగొచ్చు. 2. 3వది ఏంటంటే రాగి వాటర్ తాగాలి. మీకు ఇంకా లేదు నాకు బ్రాండెడ్, మాకు ఇలాంటివి అన్నీ వద్దు, బ్రాండెడ్ వాటర్ తాగాలనుకుంటే మాత్రం మీరు తాగాల్సింది ఏంటంటే టాటా కోపర్ ప్లస్. మన టాటా వాడిది కాపర్ ప్లస్ ఉంది కదా, కాపర్ రిచ్ వాటర్ బాటిల్ ఉన్నాయి కదా, బయట దొరుకుతాయి కదా 10 రూపీస్కి 20 రూపీస్కి. ఆ వాటర్ కూడా నేను టెస్ట్ చేశాను. ఆ వాటర్ వచ్చేసరికి గ్రీన్ కలర్లో వచ్చింది. సో దట్ ఈజ్ సూటబుల్ టు డ్రింక్ అనమాట. సో మీ హెల్త్ మీ చేతిలో ఉంటుంది. దయచేసి క్యాన్ వాటర్స్ అది వాడద్దు. క్యాన్ వాటర్లు మీరు కొనుక్కోవద్దు. క్యాన్ వాటర్ తాగితే చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి ఫ్రెండ్స్. బోన్ క్యాన్సర్ కూడా వచ్చే ఆస్కారం కూడా ఉంది. దయచేసి చెప్తాను. అంటే
ఈ ఉరుకులు పరుగులు జీవితంలో ఏది పడితే తినేసి ఏది పడితే తాగేస్తే చివరికి మనమే లాస్ అవుతాం. సో అందుకని ఏం చెప్తానంటే క్యాన్ వాటర్ తాగద్దు, ఆక్వాగార్డ్ వాటర్ తాగద్దు. అంతగా కావాలంటే ఇంట్లోని హైదరాబాద్ లాంటి పెద్ద పెద్ద నగరాల్లో అయితే నల్ల నీరు ఉంటుంది, అది కొలై వాటర్ని అక్కడ నల్ల అని పిలుస్తారు. సో కొలై వాటర్ తాగండి. కొలై వాటర్ అంతా కావాలంటే వేడి చేసుకుని తాగండి. ఓకే, ఎక్కడైనా సరే గుర్తుపెట్టుకోండి, కొలై వాటర్ తాగాలి, మున్సిపల్ వాటర్ తాగాలి. ఓకేనా? సో గవర్నమెంట్ ఇచ్చిన మున్సిపల్ వాటరే ది బెస్ట్ వాటర్. దాని తర్వాత మీరు రాగి బిందులో వేసిన తర్వాత అది ఉండడం వల్ల ఏంటంటే అందులో ఉన్న బ్యాక్టీరియాస్, వైరస్ ఏమైనా ఉన్నాయనుకోండి, ఆ కూపర్ను ఏదైతే రాగి ఉంటుంది కదా, ఆ రాగి చంపేస్తుంది అనమాట. సో అలాంటి వాటర్ తాగండి. అవాయిడ్ క్యాన్ వాటర్ అండ్ అవాయిడ్ లైక్ కిన్లే వాటర్ ఇవన్నీ ఉంటాయి, అవన్నీ వాడద్దు. వాడితే టాటా కోపర్ వాటర్ బాటిల్ అయితే చాలా బాగుంటుంది. అండ్ బయట కూడా కొన్ని దాంట్లో ఆల్కలైన్ వాటర్ బాటిల్ని కొత్తగా దిగుతున్నాయి, అది కూడా మీరు టెస్ట్ చేసుకుని తాగండి. దీంతో పాటు టీడీఎస్ కూడా ఉంటుంది, టీడీఎస్ కూడా టెస్ట్ చేయాలి. టీడీఎస్ అంటే టోటల్ డిజాల్వ్ సాల్ట్ ఉంటుంది. టీడీఎస్ 0 to 100 లేకపోతే 0 to 100 100 to 150 వచ్చినా పర్లేదు, దానికన్నా పైన వస్తే తాగకూడదు. ఓకే, సో మీ హెల్త్ మీ చేతిలో ఉంటుంది కాబట్టి మీరు జాగ్రత్తగా మీ లైఫ్ని మీరు చూసుకోవాలి. ఓకేనా? సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ కేవీ టాక్స్. బాయ్.